హైదరాబాద్ సిటీలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. హయత్ నగర్ డివిజన్ శివగంగ కాలనీలో 7 ఏళ్ల మూగ బాలుడిపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. తీవ్రంగా గాయాల పాలైన బాలుడు ప్రేమ్చంద్రను ఆసుపత్రికి తరలించారు. కాలనీలో వీధి కుక్కలు తరచూ తిరుగుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కుక్కలు స్థానికులను కరిచాయని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కలను బంధించి ఊరి చివరన వదిలివేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాత్రి 10-11 గంటలకు కిందికి వచ్చి ఎవరున్నా వాళ్ళని కరుస్తుంటాయి. ఇంత ముందుకు ఒకసారి ఒక బండి వచ్చింది, ఒక 3-4 కుక్కలు తీసుకొని వెళ్ళింది. ఇప్పుడు 8 months 1 year కింద జరిగిన సిచ్యువేషన్. అట్లా ఎన్నోసార్లు ఫోన్ చేసినాం. ఈ రోజు జరిగిన సిచ్యువేషన్ పొద్దున 7 గంటలకు నల్లలు వస్తున్న ఇంట్లో నీళ్లు పడుతుంటే ఆ పిల్లాన్ని కరుస్తుంటే చుట్టిన వాళ్ళేమో ఏదో కుక్కలేమో తెచ్చుకొని తింటున్నాయి అనుకోరు. కానీ వాస్తవం అక్కడ చూసేసరికి బాబు ఉంది, మాటలు రావు. బాబుకు 7-8 సంవత్సరాల ఏజ్, తల్లిదండ్రులు పనికి పోయారు. ఆ బాబు ఒకడే ఇంటికాడ ఉంటాడు. కాబట్టి జరిగిన సిచ్యువేషన్ అందరూ వచ్చి హెల్ప్ చేశారు కాబట్టి హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఈ రోజు మన హయత్ నగర్ మనసరాబాద్ డివిజన్ శివగంగ కాలనీలోని మన ఈరాణగుట్ట పక్కన ఉన్నటువంటి మా కాలనీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కుక్కల బెడద ఉన్నా కానీ మేము జిహెచ్ఎంసీ ఎన్నిసార్లు కంప్లీట్ చేసిన వాళ్ళు నిర్లక్ష్యంగా చేయడం వల్లనే ఈ రోజు ఆ అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ప్రేమ్చంద్ అనేటువంటి వ్యక్తి 8 సంవత్సరాలు అబ్బాయి ఆడుకుంటూ పోతుంటే ఈ రోజు వచ్చి కుక్కలు పీక తినడం చాలా ఘోరమైనటువంటి విషయం ఇది. మరి జంతు ప్రేమికులు అని చెప్పుకుంటూ మరి కుక్కలను పట్టించుకోకుండా మా కాలనీలో ఎప్పటికీ చుట్టుపక్కల కాలనీ వాళ్ళు నాకు ఎన్నిసార్లు నాకు చెప్పారు, అన్న ఇట్లా కుక్కలు వస్తున్నాయి, చిన్నపిల్లలు పట్టుకుంటున్నాయని చెప్పినా కానీ చాలా సార్లు జిహెచ్ఎంసీ వాళ్ళకి కంప్లీట్ చేసినా కానీ స్పందించలే. ఆ పేరుకు మాత్రం 040111111 అనే నెంబర్ పెట్టుకుంటారు కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వాళ్ళు నిర్లక్ష్యంగా చేస్తున్నారు. ఈ రోజు ఒక బాబు ప్రాణాలు పోయేటప్పుడు మా కార్పొరేటర్ గారు ఇక్కడికి వచ్చినందుకు చెప్పగానే ఈ రోజు అందరూ వచ్చి కుక్కల కోసం వేటాడుతున్నారు తప్ప వీళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పేరుకు మాత్రమే ఆ నెంబర్ పెట్టుకుంటున్నారు కానీ ఇది చాలా ఘోరమైనటువంటి విషయం.